ఆ చిట్ కంపెనీల పేర్లు చూసి మోసపోకు, బోర్డు చూసి బోల్తా పడకు. వరంగల్లో ఇంతవరకు డిఆర్ లేడు, ఇన్ఛార్జ్ డిఆర్లతో ఎందుకు కాలం వెల్లదీస్తున్నారు. వరంగల్లో వరుస మోసాలు, కంపెనీలు మూసి డైరెక్టర్ల విలాసాలు. ఇది కంపెనీలు పెడతా ఉన్నారు, మళ్ళీ ఏమైంది కంపెనీలు మూసేసేసి మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కంపెనీల చుట్టూ తిరిగినప్పుడు ఏమైతుంది, ఆడ కంపెనీలలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించేస్తా ఉన్నారు, దివాలా తీసినామని. మళ్ళీ ఏమైంది, వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకోండి, ఇక బాడీ గార్డులను పెట్టి బెదిరిస్తా ఉన్నారంట. ఏ పాపం జనాలు కదా, భయం ఉంటుంది ఎంతైనా కూడా, పెద్దోళ్ళు కదా అని చెప్పి ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకు, పొలిటికల్ పవర్ ఉన్నది, పైసలు పవర్ ఉన్నది కాబట్టి మా పైసలు అడుగు, పాపం వాళ్ళ పైసలు వాళ్ళు అడుకోవాలంటే కూడా భయపడతా ఉన్నారు జనాలు. అంటే ఎంత వరకు పోయింది ఈ సిచ్యువేషన్, ఎంత క్రిటికల్ గా ఉందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఏజెంట్ చెప్పే మాయ మాటలు వినకు, ఒక్కసారి మూట వస్తుందని మురిసిపోకు. ఏజెంట్ల మాటలు నమ్మి ఎగిరి గంతయ్యకు. కష్టపడిన సొమ్ము చిట్ కంపెనీ కాకుల పాలు చేయకు. గద్దెల్లా పొడుచుకు తింటారు, అధికారులు ఉన్నారు అన్యాయం కాదని అనుకోకు. వీళ్ళే చేస్తారు ఫస్ట్, ఆ కంపెనీల కన్నా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మోసం చేస్తారు. వాళ్ళు ఉన్నారని నమ్మి ఏడికి పోయినా కూడా అట్లీస్ట్ వాళ్ళకన్నా ఇవ్వాలి, లేదా ఉన్నదన్నా వదులుకొని రావాలి. వీళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. అసలు ఎప్పుడు మారుతారో ఈ అధికారులు, ఎప్పుడు మారుతారో. నేను ఒకటి చేసిన ఏంటంటే, అధికారులు ఎప్పుడు కూడా ఈ నెల జీతాల కోసం ఆలోచించుకోరు. ఇట్లాంటి ఏమైనా బయటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒకటేసారి మాకు కూడా మూట వస్తుంది కదా, జనాల గురించి మాకేం అవసరం, ఏమైనా వాళ్ళ కోసం చదువుకున్నామా, మా కోసం మేము సంపాదించుకోవడానికి మేము చదువుకున్నాం, మేము సంపాదించుకోవడానికి మేము ఈ పోస్టులోకి వచ్చినాం అన్నట్లే ఇలా వ్యవహారాలు అయితే ఉన్నాయి. కొంతమంది ఉంటారు కావచ్చు, లేళ్ళ పైన లెక్కబెట్టచ్చు, మంచిగా పనిచేసేటోళ్ళు, నీతిగా నిజాయితీగా ఉన్నోళ్ళు. మరి మీతో సంగతి ఏంది, వీళ్ళు ఏబట్టి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. చట్టాలు రక్షిస్తాయని నమ్మకం పెట్టుకోకు. జనం గోడు వినిపించుకునే తీరిక ఎవరికి లేదు. ముంచేస్తున్న ముందటపడి ఎవరు సాయం చేయడానికి రారు. ప్రభుత్వం ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. జీవోను అమలు పాలు చేసే దిక్కు లేదు. అది అసలుకే లేదు, కానీ నాటకాలు ఆడతారు అంతే. మేము చేస్తున్నాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఏమైందంటే వాళ్ళ బినామీలకో వాళ్ళ దోస్తులకో చెక్కులు ఇస్తా ఉన్నారు.